హలో అండి, జై శ్రీకృష్ణ. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనము రొయ్యల ఫ్రై చేసుకుందాము. ఇది టమాటో అండ్ నిమ్మరసము రెండు కలిపి చేస్తున్నానండి. చింతపులుసు తినలేని వారి కోసము ఇది చాలా చాలా బాగుంటుంది. వెరైటీ టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నెన్నో వీడియోస్ పెడతానండి, స్టిచ్చింగ్కి సంబంధించి అండ్ కుకింగ్కి సంబంధించి. ఇంకా ముందుగా మనము ఈ రొయ్యలు ఉన్నాయి కదా, అది 1 kg తీసుకుంటే వాళ్ళు ఫ్రెష్ చేసి ఇచ్చినాక మనకి 1/2 kg మాత్రమే మిగులుతుందండి. 1/2 kg రొయ్యలు ఇవి. ఇప్పుడు వీటిని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఫస్ట్ కడుక్కున్నాను ఒకసారి. మళ్ళీ తర్వాత మళ్ళీ నీళ్ళు నింపేసి కొంచెము రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ 2 వేసి మంచిగా కలిపి కడగాలి. ఇది మంచిగా కడిగితేనే వాసన రాకుండా ఉంటుందండి. ఒక 5-6 టైం అయినా కనీసం కడగాలి. ఇప్పుడు మనకు ఫ్రెష్ అయ్యాయి. ఇప్పుడు ఒక 5 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఒక 20 గింజల వరకు మెంతులు వేసుకున్నాను. పులుపు దాంట్లో మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇవి వేగాక ఇప్పుడు ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి ఇందులో టమాటో నిమ్మరసం వేస్తాం కదండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 3 పెద్ద ఆనియన్స్, 8 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. పులుపు ఏదైనా సరే మనము కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 నార్మల్ సైజు ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసి ఇప్పుడు బాగా వేపుకోవాలి. ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసి వేపుకుందాము పచ్చివాసన పోయే వరకు. ఈ కొబ్బరి పొడి అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసినా ఓకే, కానీ వేస్తే బాగుంటుంది. అందాక నేను టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము 2 స్పూన్లు. నేను వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇంట్లోనే చేసిందండి, షాప్ నుంచి తీసుకొచ్చింది కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కొబ్బరి పౌడర్ కానీ, ప్రతి ఒక్కటి మసాలాలు అన్నీ ఇంట్లోనే చేశాను. మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఇంకా ఇది కూడా పచ్చిన వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇంతలో నేను నిమ్మరసము పిండి రెడీ పెట్టుకున్నానండి. ఇది మనం తర్వాత వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా, ఇప్పుడు 2 స్పూన్ల పసుపు, టమాటోస్ వేసుకుందాము. టమాటోలు 3 లేదా 4 మాత్రమే వేసుకోవాలండి. మనకు ఈ పులుపు సరిపోతుంది అంటే మనం నిమ్మరసం వేస్తాం కాబట్టి ఒక 4 టమాటోలు సరిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా మంచిగా కలుపుకొని కోసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఉడికిందండి, మంచిగా వేగాయి. ఇప్పుడు మనము రొయ్యల్ని వేసుకుందాం.
ఇది పచ్చిమిర్చి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఇంకా కారం వేసినప్పుడు ఇంకొక టేస్ట్ వస్తుంది. ఇవి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అన్నా ఉడికించాలి. మూత పెట్టేసి ఇప్పుడు మంచిగా కలిపేసి మూత పెట్టుకుందాము. ఇంకా ఇందులో మనం పులుపు ఏది చేసినా సరే, బెండకాయ పులుసు, లేదంటే రొయ్యలు, ఎండు రొయ్యలు, అట్లా కాకరకాయ పులుసు ఏది చేసినా కూడా మెంతులు జీలకర్ర కలిపి వేయించుకున్న పౌడర్ ఉంటుంది. ఆ పొడి కొంచెం వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీనికి ఏంటంటే మనము 3 స్పూన్ల మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్. తర్వాత జీలకర్ర 2 చెంచాలు వేసుకోవాలి. లాస్ట్లో 2 చెంచాల జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం మాత్రమే ఇట్లా వేయించుకొని పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని రెడీ పెట్టుకుంటే మనకు ఇట్లాంటి టైంలో యూజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నిమ్మరసం పోసుకున్నామండి. నిమ్మకాయలు పెద్దగా ఉంటే 3, లేదంటే చిన్నగా ఉంటేనేమో 4 నిమ్మకాయలు పడతాయి ఇందులో. ఈ రసం మాత్రం పిండుకుంటే సరిపోతుందండి. ఇంకా ఏ చింతపులుసు కానీ, ఇంకా ఏ ఎసరు కానీ అసలు అవసరమే లేదు. వాటర్ కూడా పోయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్నాక మనము చెప్పాను కదండి ఇంతకుముందు, మెంతులు జీలకర్ర కలిపి పెట్టుకున్న పౌడర్ అండి ఇది. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ధనియాల పౌడర్, కొత్తిమీర పౌడర్ అన్నమాట, మసాలా. అంటే ధనియాలతో పాటు కొంచెం గరం మసాలాలు అన్నీ మిక్స్ చేసి పౌడర్ పట్టేసి పెడతాము. మనం వేసే ఈ పౌడర్లతో ఇంకొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అదంతా వేసాక ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. మనం లాస్ట్లో ఇంకొక కొంచెం మాత్రమే ఉడకాలి అనేటప్పుడు ఉల్లాకు, కొత్తిమీర ఆకు వేసి వేయించి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మన రొయ్యల ఫ్రై రెడీ అవుతుందండి. మీరు ఇది చేసి ఎట్లా ఉంది చెప్పండి. అలాగే నా వంటలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.